హే హలో గైస్. సో ఈ వీడియోలో నేను బేసిక్గా సిఆర్ఎం మిడిల్వేర్ రిప్లికేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇది బేసిక్గా C4C రిప్లికేషన్ లాంటిది. సో సిఆర్ఎం రిప్లికేషన్లో టూ థింగ్స్ ఉంటాయి. వన్ ఈజ్ నాట్ ఓన్లీ టూ థింగ్స్, వీ హ్యావ్ త్రీ థింగ్స్. ఓకే, ఈ సిఆర్ఎం రిప్లికేషన్ మనం పోస్ట్ మైగ్రేషన్ అయినాక దాన్ని సిఆర్ఎం సిస్టమ్కి రిప్లికేట్ చేయడానికి వాడతాం. సో బోత్ సిస్టమ్స్ అనేవి సింక్రనైజ్ అయి ఉండాలి. ఓకే, మనకు డిఫరెన్సెస్ ఉండొద్దు. ఏసీపీ సిస్టంలో అండ్ ఐఏసీ సిస్టంలో, సిఆర్ఎం సిస్టంలో డిఫరెన్సెస్ ఉంటే మళ్ళీ అది బిజినెస్లో ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఈ మైగ్రేట్ చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే ఈ డేటాబేస్, హెవీ డేటాబేస్తోని ప్రాబ్లం వస్తుంది. సో సి మనకు 3 స్టెప్స్ ఉంటాయి. R3 AR2 అనే దాంట్లో మనం అన్ని రిక్వెస్ట్లు అన్ని సెట్ చేసి పెట్టుకుంటాం. ఓకే, దీంట్లో మనం డిఫైన్ చేస్తాం ఎలా మైగ్రేట్ చేయాలి, ఏం చేయాలి అని. R3 AR3 ఉంటుంది. R3 AR3లో ఏం చేస్తామంటే మనం ఇనిషియేట్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. బేసిక్గా బ్యాక్ ఎండ్లో ఎలా మూవ్ అవ్వాలి ఐఏసీ నుంచి వెళ్ళి సిఆర్ఎంకి అనేది. అండ్ R3 AR4 కూడా ఉంటుంది. దీంట్లో మనం మానిటర్ చేస్తాం ఎలా రిప్లికేట్ అవుతుంది డేటా అని. సో అనదర్ థింగ్ మనకు ఇంకోటి ఏంటిదంటే హెవీ డేటా ఉన్నప్పుడు ఎస్ఏ కూడా ఏం సజెస్ట్ చేస్తామంటే రిక్వెస్ట్ డౌన్లోడ్ చేసి మైగ్రేట్కి వాడండి, డైరెక్ట్ ఆన్ఫ్లై సిస్టమ్, గోలైవ్ సిస్టమ్ని వాడకండి అని చెప్తాడు. సో రెస్ట్ డేటాని రిప్లికేట్ చేయడం వెరీ ఈజీ. ఓకే, అందుకే డౌన్లోడ్ చేసుకొని మైగ్రేట్ చేసుకోండి, లైక్ రిప్లికేట్ చేసుకోండి అని చెప్తాడు డైరెక్ట్ రిప్లికేషన్ కానీ. సో ఇప్పుడు ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకే, ఎర్రర్స్ వచ్చినప్పుడు బీడీసీ బీడాక్ ఎర్రర్స్ అని ఉంటాయి. బీడాక్ ఎర్రర్స్ మనం దాంట్లో ఎర్రర్స్ ఎలా వచ్చినాయి, వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఎట్లా క్లీన్ చేయాలి అనేది బీడాక్ ఎర్రర్స్లో ఎర్రర్ రిజల్యూషన్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఐ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్ ఇన్ దిస్ వీడియో ఓన్లీ. అండ్ గో లైవ్లో మనకు ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం గో లైవ్కి వెళ్తాం. గో లైవ్ అనేది మన ఫైనల్ టార్గెట్. ఓకే, దానికి ముందు మనం మెనీ మార్క్స్ చేస్తాం, నాట్ జస్ట్ 3 మార్క్స్ ఆర్ 2 మార్క్స్. కొన్ని ప్రాజెక్ట్స్లో 10 మార్క్స్ కూడా ఉంటాయి, 12 మార్క్స్ కూడా ఉంటాయి. అండ్ మెనీ డ్రెస్ రిహార్సల్, మెనీ ఎస్ఐటీస్, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అంటే ఒక్కో మార్క్లో మనం ఒక్కొక్కటి అచీవ్ చేస్తాం. మార్క్ 1లో ఎక్స్ట్రాక్షన్ అచీవ్ చేయాలని రూల్ లేదు, మార్క్ 2లో పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అని రూల్ లేదు. అలా ఏం రూల్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్ 1లో మనం కొన్ని డెవలప్ అయిన ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని డెవలప్ అయిన ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మనకు కాన్ఫిగరేషన్స్ అప్పుడే తెలుస్తుంటాయి ఏమేమి యూజ్ చేయాలి. అండ్ కొన్ని మిస్సింగ్ మ్యాపింగ్స్ ఉంటాయి. అండ్ ఎనఫ్ మ్యాపింగ్ సరిపోదు ఒక ఆబ్జెక్ట్ లోడ్ అవ్వడానికి అనేది మనకు మార్క్ 0లో, మార్క్ 1లోనే తెలిసిపోతుంది. ఇవన్నీ ఇష్యూస్ మార్క్లోనే తెలుస్తాయి. లైక్ ఒక మార్క్ నుంచి వెళ్ళి మనం నెక్స్ట్ మార్క్కి మనం పాఠాలు నేర్చుకొని నెక్స్ట్ మార్క్లో బెటర్గా పర్ఫామ్ చేయడానికి, పాత మార్క్లో ఎర్రర్స్ వస్తే వాటిని డిఫెక్ట్స్ లాగా డిఫెక్ట్ రిజల్యూషన్ చూసుకుంటాం. సో ఇలా మార్క్ టు మార్క్ ఆబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి. ఇఫ్ నో ఆబ్జెక్ట్స్ యాడ్ అయితే ఆబ్జెక్ట్స్ని ఫైన్ ట్యూన్ చేస్తాం. సో ఒక స్ట్రక్చర్ గో లైవ్లో మనం రీచ్ అవ్వాల్సిన క్వాలిటీ సక్సెస్ రేట్ రీచ్ అవ్వడం కోసం మనం కాన్ఫిగరేషన్స్ అర్థం చేసుకుంటాం, మ్యాపింగ్స్ అర్థం చేసుకుంటాం, లోడ్ డిపెండెన్సీ అర్థం చేసుకుంటాం, టైం టేకింగ్ ఆఫ్ లోడ్, ఎక్కడ మనకు పర్ఫార్మెన్స్ కావాలా లేకపోతే ఆబ్జెక్ట్స్ని ఇంకేమన్నా బాట్స్లో సినిటీలో ఏమన్నా టైం ఎక్కువ తీసుకున్నాయి ఎగ్జిక్యూషన్లో, ఇవన్నీ మనకు స్లోగా తెలుస్తాయి మార్క్స్ చేస్తున్నప్పుడు. అలా మార్క్స్ చేసి సెట్లు చేసి డ్రెస్ రిహార్సల్స్ చేసి కట్ ఓవర్కి వెళ్తాం మనం. సో ఎవ్రీ మార్క్ మనకు ఒక కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారమే మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తాం, ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం, వ్యాలిడేషన్స్ చేస్తాం, లోడ్స్ చేస్తాం, రిపోర్ట్స్ పంపిస్తాం, అన్నీ చేస్తాం. సో దిస్ ఈజ్ హౌ మైగ్రేషన్ గోస్ ఇన్ ఐఎస్యు. ఓకే, థ్యాంక్ యూ.